జై హింద్ అందరికీ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు విన్నారా, ఒక సామాన్యమైన స్టాక్ బ్రోకర్ ఎలా భారతదేశంలోని అతిపెద్ద ఆర్థిక స్కామ్ చేశాడో? అందరూ ఆశ్చర్యపోయిన ఈ కథ వెనుక ఉన్న నిజాలు తెలుసుకుందాం రండి. హర్షద్ మెహతా భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పేరు. ఈ స్కామ్ ఎలా జరిగిందో, హర్షద్ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి ఎలా స్టాక్ మార్కెట్ను తన గుప్పిట్లో పెట్టుకొని దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థను కుదిపేశాడో తెలుసుకుందాం రండి. హర్షద్ మెహతా, అతని పేరు దేశ ఆర్థిక చరిత్రలో ఒక సంచలనం. 1992లో జరిగిన ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న సీక్రెట్స్, అతని విజయానికి కారణమైన సంఘటనలు, చివరికి అతని పతనానికి గల కారణాలు, ఇవన్నీ తెలుసుకోవడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీకోసం చాలా సీక్రెట్ విషయాలు దాగి ఉన్నాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో బిగ్ బుల్ గా ప్రసిద్ధి చెందిన ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి భారతీయ స్టాక్ మార్కెట్ ను తన వ్యూహంతో కదిలించాడు. అయితే 1992లో వెలుగు చూసిన అతని భారీ ఆర్థిక స్కామ్లు దేశ ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా సామాజిక రాజకీయ రంగాలను ఒక కుదిపేశాయి. హర్షద్ మెహతా 1954 జూలై 29న గుజరాత్లో పుట్టాడు. తన బాల్యమంతా ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో గడిపాడు. తండ్రి చిన్న వ్యాపారి కావడంతో కుటుంబం ఆర్థికంగా నిలదొక్కోలేకపోయింది. మంచి జీవన ప్రమాణాల కోసం కుటుంబం ముంబైకి వలస వెళ్ళింది. చిన్నప్పటి నుంచే హర్షద్ కష్టపడి పనిచేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. హర్షద్ మెహతా ముంబైలో బీకాం పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత చిన్న ఉద్యోగాలు చేశాడు. అయితే వాటిలో అసంతృప్తిగా ఉండేవాడు హర్షద్ మెహతా. 1980లో స్టాక్ మార్కెట్లో పనిచేయడం ప్రారంభించాడు. కొద్ది కాలం తర్వాత బ్రోకర్గా మారి స్టాక్ మార్కెట్పై అవగాహన పెంచుకున్నాడు. అతని తెలివితేటలు స్టాక్ మార్కెట్పై సాధించిన పరిజ్ఞానం వల్ల త్వరగా గుర్తింపు పొందాడు. హర్షద్ మెహతా 1980ల చివరిలో గ్రోమోర్ రీసెర్చ్ అండ్ అసోసియేట్స్ అనే తన సొంత బ్రోకర్ సంస్థ ప్రారంభించాడు. తన వ్యాపారంలో ప్రత్యేకమైన వ్యూహాలను ఉపయోగించి మార్కెట్ను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. హర్షద్ మెహతా కొన్ని చిన్న స్టాక్లను భారీ మొత్తంలో కొనుగోలు చేసి వాటి ధరను కృత్రిమంగా పెంచేవాడు. ఆపై అధిక ధరలకు వాటిని విక్రయించి లాభాలను పొందేవాడు. దీని ద్వారా అతను స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ గా గుర్తింపు పొందాడు. తన విజయాల తర్వాత హర్షద్ మెహతా విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ముంబైలో ఖరీదైన ఇల్లు, మితిమీరిన లైఫ్ స్టైల్, విలాసవంతమైన కార్లు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన విజయాలను మీడియా రాక్ స్టార్ ఇన్వెస్టర్ గా ప్రచారం చేసింది. 1992లో హర్షద్ మెహతా జీవితంలో సరికొత్త మలుపు తిరిగింది. ఆయనపై 4,000 కోట్ల విలువైన భారీ ఆర్థిక స్కామ్ ఆరోపణలు రావడం, దీనితో భారత ఆర్థిక రంగంలో భారీ ప్రకంపనలు మొదలయ్యాయి. హర్షద్ మెహతా అనేక ప్రభుత్వ బ్యాంకులను ఉపయోగించి నకిలీ ట్రాన్సాక్షన్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును మార్కెట్లోకి మళ్లించాడని ఆరోపించారు. రెడీ ఫార్వర్డ్ వ్యవహారాలను ఉపయోగించి ప్రభుత్వ సెక్యూరిటీలను తప్పుడు పద్ధతిలో ఉపయోగించాడు హర్షద్ మెహతా. స్కామ్ వెలుగు చూసిన తర్వాత హర్షద్ మెహతాను 1992లో అరెస్ట్ చేశారు. అతని వ్యాపార పద్ధతులపై సిబిఐ, సెబీ వంటి సంస్థలు విచారణను ప్రారంభించాయి. హర్షద్ మెహతా స్కామ్ల వల్ల వేలాది మంది చిన్న పెట్టుబడిదారులకు నష్టం కలిగింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం చాలా కాలం పాటు కొనసాగింది. హర్షద్ మెహతా తనపై వచ్చిన ఆరోపణలు కాదని కొన్ని పత్రికా సమావేశాల్లో తనకు న్యాయం చేయాలంటూ వినతులు పెట్టాడు. తన వ్యాపార విధానాలు న్యాయబద్ధమేనని చెప్పాడు. 2001 డిసెంబర్ 31న న్యాయ విచారణ కొనసాగుతున్న సమయంలో హర్షద్ మెహతా ముంబై జైల్లో హార్ట్ అటాక్ రావడం వల్ల మరణించాడు. అప్పటి వరకు కూడా అతనిపై అనేక కేసులు విచారణలో ఉన్నాయి. హర్షద్ మెహతా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: సరైన పద్ధతుల్లో వ్యాపారం చేస్తే విజయాలు అందుబాటులో ఉంటాయి, కానీ తప్పుడు మార్గాల ద్వారా ఎప్పుడూ నాశనాన్ని తీసుకొస్తాయి. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, నిబంధనల కఠినత అవసరాన్ని హర్షద్ మెహతా కథ మేలుకొల్పుతుంది. హర్షద్ మెహతా ఒక అసాధారణమైన వ్యక్తి, కానీ అతని ఆర్థిక నైపుణ్యం నష్టానికి దారితీసింది. ఆయన జీవితం విజయం మరియు విఫలతల మేళవింపు. బిగ్ బుల్ గా చరిత్రలో నిలిచిన హర్షద్ మెహతా ఆర్థిక నైతికతను మరిచిన వ్యక్తిగా మారాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.